కొన్నిసార్లు ఎక్కువ చేయకపోయినా కొంచెం వాల్యూ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బికాస్ ఆఫ్ రామ్మోహన్ there is a sense of satisfaction when I see Nani, Raj Tarun and now Shobhan. They made Ashtachamma. I was just part of that film, and we made a film, and that time we introduced Nani. Then we made Uyala Zampala. Again, Ramon, they created the whole film. We made that film. Then we introduced Raj Tarun, and now we are introducing Shobhan. Santosh Shobhan. అంటే వాట్ డస్ ఇట్ షో? చాలామంది చాలా చెప్తారు ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఈ ఇండస్ట్రీ ఇస్ కంట్రోల్డ్ బై సమ్ పీపుల్, యూ క్యాన్ మేక్ ఇట్, ఫ్యామిలీస్ ఓన్లీ కెన్ మేక్ ఇట్, దే కెన్ మేక్ ఇట్ అని. హియర్ ఇట్ షోస్ దట్ షియర్ టాలెంట్. ఇఫ్ సంబడీ ఈస్ టాలెంటెడ్, నోబడీ కెన్ స్టాప్ దెమ్ అండ్ దే విల్ గో టు ప్లేసెస్. రామోను కథ చేస్తా, అష్టాచమ్మ కథ చేస్తా, ఎవరిని హీరోగా చేయాలంటే నాని అనే ఒక అబ్బాయిని తీసుకొని ఈ మేడ్ హిమ్ అ హీరో అండ్ లుక్ ఎట్ వేర్ హీ ఈస్ రీచ్ టుడే. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ యూ విల్ మేక్ ఇట్. సిమిలర్లీ విత్ రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల చేసాం. దట్ యూ కెన్ మేక్ ఇట్ ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్. సో స్టాప్ కంప్లైనింగ్ అండ్ గెట్ ఆన్ టు యువర్ వర్క్ అండ్ డూ థింగ్స్ రైట్. And that's when there will be success. Similarly, I hope again Santosh Shobhan, but to us Shobhan, his father, who was all very dear to us, he'd have been a very, very happy man if he was there today. Intamundu he did Golconda also. Ippudu malla ee cinema kuda chestunaru, and I wish he's also a very talented boy, and I wish he gets all the success also. Ideal situation, ప్రతి సినిమాకు ఒక వారం ఉంటే బాగుంటుంది. ఇట్స్ అన్ ఐడియల్ వరల్డ్. అన్ఫార్చునేట్గా సంవత్సరానికి 150 సినిమాలు తీస్తున్నాం, ఉండేది 52 వారాలే. ఆ 52 వారాల్లో అడ్జస్ట్ చేసుకోవటం కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక కంపల్షన్ ఉంటుంది. చేంబర్లో కూడా ఒక ఇది పెట్టాం, ఒక కమిటీ, ఏమన్నా రిలీజులు అడ్జస్ట్ చేయొచ్చా చేయకూడదా. అది చాలా డిఫికల్ట్ డెసిషన్ టు మేక్. ఎవరు ఎందుకు ఒక రోజు రావాలనుకుంటారు, వాళ్ళ ఆ ప్రజెంట్ పొజిషన్, వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ అస్ట్రాలజీలు చాలా ఉంటాయి ప్రతి సినిమాలో. ఒక పెద్ద సినిమా రాకపోవచ్చు, ఇంకో సినిమా, ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తాయి. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ డెసిషన్ టు మేక్. ఇండస్ట్రీలో 2 రకాలు అంటున్నారు. పెద్ద సినిమాలకు మాత్రం మినిమం 2 weeks గ్యాప్ ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. బికాస్ పెద్ద డబ్బులు ఇన్వెస్ట్ అయి ఉన్నాయి కాబట్టి దోస్ ఫిల్మ్స్ రిక్వైర్ అట్లీస్ట్ 2 weeks. అది చెప్పడానికి బాగుంటుంది, కానీ తీసే నిర్మాతకి నేను ఈ రోజు వస్తానంటే అతను ఆపటానికి రైట్ మనకి ఎవరికి లేదు. దానివల్ల సినిమాలు బాగా ఆడవు అనేది కూడా జరగదు. చాలాసార్లు 2 పెద్ద సినిమాలు ఒకే రోజు వచ్చినా 2 సూపర్ హిట్లు అవుతాయి. దే విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ షేరింగ్. అంటే ఒక్కొక్కసారి 2-3 సినిమాలు ఒకేసారి వచ్చినప్పుడు సినిమాలకి మీద మూడ్ కూడా ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ అ మూడ్ ఫర్ ఆడియన్స్. పాత రోజుల్లో 4 సినిమాలు పండగకు ఉండే, 6 సినిమాలు ఉండే. అంటే ఇప్పుడు బాహుబలి, బజరంగి భాయిజాన్, శ్రీమంతుడు పక్కన వచ్చినాయి. దేనివల్ల తగ్గల, జనాల్లోనే ఒక యూఫోరియా. తర్వాత సినిమా చూపిస్తామా, భలే భలే మగాడే, సినిమా చూడాలని ఒక యూఫోరియా క్రియేట్ అయిపోతుంది. రెగ్యులర్ కూడా యువర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ మనం మిగతా టాపిక్స్ నుంచి, స్పోర్ట్స్ నుంచి, పాలిటిక్స్ నుంచి వెళ్ళేసేసి ఈ సినిమాలు బాగున్నాయి కదా అని ఆ మూడ్ క్రియేట్ అవుతుంది. ప్రొడక్షన్స్ నాయుడు గారి దగ్గర, సురేష్ బాబు దగ్గర పనిచేశాను. ఆయన అంటే ఇట్ వాజ్ మై డ్రీమ్ అండి. ఆయన బ్యానర్లో నేను డైరెక్ట్ చేయాలి. ఆయన ఉన్నప్పుడు ఐ థాట్ ఐ విల్ బికమ్ ఏ డైరెక్టర్. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఇయర్, the year which he passed away, I have turned a director. నాది 1996 అండి, when business had failed and me and Suresh Babu, మేమిద్దరం friends. He brought me into the industry. He sent me to UTV Bombay. We have travelled. It's a relationship forever, and I'm so happy to be sitting in the same room. And this film is my tribute to Naidu Garu and Suresh Productions. Coming to the question, what is this film about? Anedi 3 years back ఒక అబ్బాయి
అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. రామానాయుడు ఫిలిం స్కూల్ అబ్బాయే నాకు స్క్రిప్ట్ పంపించి నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, మీరు స్క్రిప్ట్ కొంటారా అంటే, స్క్రిప్ట్ చదివి ఫోన్ చేసి ఆ అబ్బాయిని చాలా తిట్టాను. నువ్వు ఫిలిం స్కూల్లో చదివావు, అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసావు, సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలి. ఆ అబ్బాయి హీ హ్యాడ్ హిజ్ ఓన్ కంపల్షన్స్, వెళ్ళిపోయాడు, సాయి సుకుమార్ అని. ఆ స్క్రిప్ట్ అదే చాలా కాలం ఉంది. రాజ్ తరుణ్ ఆయన ఒక్కరోజు నాకు ఫేస్బుక్లో కలిసి నేను డైరెక్టర్ అవుతానంటే అబ్బాయికి స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు డైరెక్టర్ అవ్వు అన్న. దాని ఇలా అబ్బాయి యాక్టర్ అయిపోయాడు. సో ఇట్స్ అర్బన్ మంచి రొమాంటిక్ కామెడీ అండి, అండ్ గ్రేట్ లవ్ స్టోరీ. సంతోష్ నాతో పాటు పనిచేశాడు గోల్కొండ హై స్కూల్లో, అబ్బాయి పెద్దోడయ్యాడు, ట్రైన్ అయ్యాడు థియేటర్ అండ్ ఆర్ట్స్లో బెంగళూరులో. సో నేను అనుకున్న మీటర్ వేరేది, కానీ అబ్బాయి మంచి హై ఎనర్జీలో చేశాడు, చూసాను, బాగా నచ్చింది. సో అండ్ ఐ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు అవికా అండి. షీ ఈజ్ రియల్లీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం and I'm very proud to be here, and I hope the media supports us a lot in this venture, and we made a good clean film and so entertaining. 7 years back అష్టాచమ్మతో జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడే సురేష్ బాబు ప్రెజెంట్స్ అండ్ రామ్ మోహన్ ప్రొడ్యూసర్గా. సో దిస్ ఈజ్ హోమ్ ఫర్ మీ. నా ఈ సినిమా గురించి అంటే ఫస్ట్ లుక్కి లేదంటే ప్రెస్ మీట్కి ఎందుకు పిలుస్తున్నాడా అనుకున్నాను. అప్పుడు ఫోన్లో అడిగాను కూడా, అడిగితే అన్నాడు, నేను యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా నువ్వు ఇంట్రడ్యూస్ చేయవా అన్నాడు. సో ఇది రామ్మోహన్ మా డైరెక్టర్, మీ మీడియా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు డైరెక్షన్ చేయబోతున్నానని చెప్పినప్పుడు అప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకు ఎవరి ద్వారానో తెలిసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవును నేనే డైరెక్ట్ చేసేస్తున్నాను అన్నాడు. మనసులో అంటే బయటికి సూపర్ అదిరిపోయిందన్న, ఇప్పుడు అన్న అని పిలుస్తా, లైక్ మై బ్రదర్, బయటికి మాత్రం సూపర్ అసలు చంపే నువ్వు అది ఇది అని చెప్పేసి చాలా అన్నాను. కానీ లోపల ఒక తెలియని భయం ఉంది, ఏంటి మనకి ఇప్పుడు డైరెక్షన్ అవసరమా ఏంటి, అసలు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నాడు, అష్టాచమ్మ, తర్వాత గోల్కొండ హై స్కూల్, తర్వాత ఉయ్యాల జంపాల, ఇంత మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ ఎందుకు ఇప్పుడు డైరెక్షన్ వైపు వెళ్తున్నాడు అని చిన్న భయం ఉంది మనసులో. బట్ నేను బయటికి చెప్తే బాగోదేమో అని చెప్పి ఆలోచించి ఊరుకున్నాను. తర్వాత అంటే నాకు ప్రతి సినిమా రిలీజ్ ముందు చూపిస్తాడు, ఉయ్యాల జంపాలు కూడా చూపించిన వెంటనే చెప్పాను చాలా పెద్ద హిట్ సినిమా. సో అదే పద్ధతిలో నేను కూడా రెడీ అయింది, ఒకసారి వచ్చి చూస్తావా సినిమా అన్నాడు. ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు, ఒక పాట బ్యాలెన్స్ ఏదో అనుకుంటా. సో వచ్చి చూస్తావని అడిగాడు, వెళ్ళాను. వెళ్ళేటప్పుడే తెలియకుండా కారులో స్టూడియో దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం భయం, ఏంటంటే ఒకవేళ ఏమన్నా తేడా కొడితే ఎలా చెప్పాలి, ఎందుకైనా ఒక చిన్న భయంతో వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళిన వెంటనే సినిమా స్టార్ట్ అయింది. కరెక్ట్గా 5 నిమిషాలు అనుకుంటే ఈ మైండ్లో బోల్డ్ని రకరకాల థాట్స్, బట్ 5 నిమిషాల తర్వాత కంప్లీట్గా సినిమాలోకి వెళ్ళిపోయాయి. అంటే ఒక టికెట్ కొనుక్కొని చూస్తున్న ఆడియన్స్లా ఫీల్ అయ్యాను. వెరీ సింపుల్, స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్. అండ్ యాక్చువల్లీ షాక్ అయిపోయి, ఎప్పుడు అసలు ఇంత టాలెంట్ ఎక్కడ దాస్తామనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఇంటర్వెల్లో అంటే మధ్యలో ఇంటర్వెల్ అని పడిన ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను యావిడ్లో సినిమా చూస్తాం. బయటకు వచ్చి నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ రామనండి, అబ్బాయి ఎవరని అడిగాను, సంతోష్. ఎందుకంటే నాకు ఎంత నచ్చేసాడంటే సినిమా చూస్తున్నంతసేపు, అష్టాచమ్మాలో నేను చేసిన పర్ఫార్మెన్స్కి ఒక 100 రెట్లు బెటర్గా చేశాడు. అంటే దాని ఫస్ట్ సినిమాకి నాకు చాలా నచ్చేసాడు. అంటే ఏదో ఒక దగ్గర మనిషి, మనకేదో బాగా పరిచయం ఉన్న మనిషి, తెలిసిన మనిషిని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. నేను చెప్పాను కూడా, ఈ సినిమా ఏ సినిమాకైనా సరే యాక్టర్స్కి ఒక 20% క్రెడిట్ ఇచ్చి ఒక 80% క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి. బట్ ఈ సినిమాకి నాకు తెలిసి నేను చూస్తున్న దాంట్లో మాత్రం, అంటే ఇప్పుడు రామన్ ఎంత బాగా రాసిన, ఆ స్క్రిప్ట్ అంతా క్యూట్గా ఉన్నా సరే, ఆ డైలాగ్స్లో ఫన్ అంతా అతను చెప్పడం వల్ల వచ్చింది. సో 100% 50-50 అన్న ఇద్దరికి. సో హీస్ హియర్ టు స్టే. సంతోష్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు అండ్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటే రామన్ గారి దగ్గరికి వచ్చాను ఫస్ట్. నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది చదివి ఎలా ఉందో చెప్పాను. ఆ స్క్రిప్ట్ చదివి నాకు అద్భుతంగా నచ్చి చాలా బాగుంది అన్న. అది సరే డైరెక్ట్ చేస్తావా అని అడిగారు. సరే చేస్తా అన్న. ఓకే అన్నారు. ఈ లోపల హీరోయిన్ చేసేసారు. ఆ స్క్రిప్ట్ నాకు దూరం చేసేసి ఈరోజే మీరు చేస్తారు. బట్ రామ్మోహన్ గారు నాకు చాలా అడుగుతారు, ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్స్ లేరు అని చెప్పి. నాకు ఉన్నారు, అది రామ్మోహన్ గారు.
ఆయన నాకేంటి, నాకు ఆయన ఏంటి అనేది మాకు మాత్రమే తెలుసు. వన్ థింగ్, అండ్ నాకు నా నమ్మకం సినిమాని కింద నుంచి పైకి మొత్తం పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి రామ్మోహన్ గారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ మ్యాన్స్ అది. సార్ పొగుడుతున్నాను, బట్ నిజం చెప్తున్నాను. నేను అప్పుడు చెప్పాను, నీకు సార్ ఈ సినిమా చేస్తే మీరే డైరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తే నేను చేయలేను, నేను చేయడం ఏంటి వద్దులే అన్నారు. ఉయ్యాల సింపల్ అయిపోయా ఎండింగ్ టైంలో కట్ చేస్తే మొత్తానికి చేసేరే వాళ్ళ. అండ్ ఐ సీన్ ద మూవీ. సినిమా చాలా బాగా వచ్చింది. సంతోష్ అసలు సినిమా చూస్తున్న సేపు అనుకుంటున్నా, యాక్చువల్లీ ఒక టైంలోనే ఒక మామూలుగా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా. కాకపోతే నాకు స్పెషల్ థ్యాంక్స్ కార్డు ఇవ్వాలి సార్, మీరు నేను చేస్తుంటే సంతోషించేవాడు కాదు, సినిమా ఎంత బాగా వచ్చేది కాదు. నాకే అనిపించింది నేను చేస్తుంటే ఎంత బాగా చేసి చేయగలిగాం కాదేమో అని చెప్పి. యూ డన్ అ గ్రేట్ జాబ్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు సార్ అండ్ రామ్మోహన్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్టర్ అవ్వాలనేది నా కళ. ఇట్స్ నాట్ జస్ట్ మైండ్, ఇట్ వాజ్ మై ఫాదర్స్. అండ్ ఇది రామ్మోహన్ గారు, సురేష్ బాబు గారు ఇచ్చిన అవకాశం ద్వారా, తరుణ్ ద్వారా నెరవేరింది. అండ్ ఒట్టి మాటలతో సరిపెట్టుకోలేనండి. ఐ థింక్ థ్యాంక్ యూ సరిపోదు. ఐ థింక్ వాళ్ళకి జీవితాంతా రుణపడి ఉంటాను. అండ్ దట్స్ ఆల్. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. And Nani sir for coming and for those sweet words. Thank you so much sir. And Raj Tarun, thank you brother, thank you for coming here. I hope you all like the film and it comes out, and I hope you promote it and support us. Thank you so much.